టాలీవుడ్లో ఎంతమంది హీరోలు వచ్చినా, ఎంత గొప్ప గొప్ప సినిమాలు తీసినా కృష్ణగారి రికార్డ్స్ మాత్రం వేరే లెవెల్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటివరకు దివంగత సూపర్ స్టార్ కృష్ణగారికి సాధ్యమైన రికార్డులు అప్పుడుగాని ఆ తర్వాత కానీ మరే హీరోకీ సాధ్యం కాలేదు. ఫ్యూచర్లో కూడా కాదు. కేవలం ఆయనకు మాత్రమే సాధ్యపడింది. ఆ రికార్డుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తెలుగు ఇండస్ట్రీలో 44 ఏళ్ల పాటు విరామం లేకుండా నటించిన హీరో ఎవరైనా ఉన్నారా అంటే కేవలం ఇప్పటివరకు కృష్ణగారొక్కరే ఉన్నారని చెప్పాలి. సూపర్ స్టార్ కృష్ణగారు 1965 నుండి 2009 వరకు విరామం లేకుండా నటించారు. ఎన్టీఆర్ గారు కూడా 44 ఏళ్లు ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ మధ్యలో గ్యాప్ తీసుకొని సినిమాల్లో నటించారు. కానీ కృష్ణగారు మాత్రం అస్సలు గ్యాప్ లేకుండా సినిమాలు చేసేవారట. ఎన్టీ రామారావు గారు తెలుగు, తమిళం, హిందీ, గుజరాతీ భాషలలో కలిపి దాదాపు 303 చిత్రాలలో నటిస్తే సూపర్ స్టార్ కృష్ణగారు ఏకంగా 350 చిత్రాలలో ప్రధాన పాత్రలలో నటించారు. అంతేకాదు, కృష్ణతో జతగా నటించిన హీరోయిన్ల సంఖ్య 80కి పైగే. ఇప్పటివరకు అంతమందితో ఏ హీరో స్క్రీన్ షేర్ చేసుకోలేదట. ఒక్క విజయ నిర్మల గారితోనే జంటగా 50 సినిమాలు చేశారు. అంతేకాదు, జయప్రదతో 43 సినిమాలు, శ్రీదేవితో 31 సినిమాలు, రాధతో 21 సినిమాలు చేశారు కృష్ణగారు. కృష్ణగారి సినిమాలు అన్నిటికీ కలిపి 52 మంది మ్యూజిక్ డైరెక్టర్లు పనిచేశారు. కృష్ణగారితో పనిచేసిన దర్శకులు 105కు కాగా, విజయ నిర్మల గారు కాకుండా అత్యధికంగా కెఎస్ఆర్ దాస్ దర్శకత్వంలో 31 సినిమాలు చేశారాయన. నటించటం ఒకటే కాదు, కృష్ణగారు 16 సినిమాలకు దర్శకత్వం వహించారు. ఇప్పటివరకు ఎన్టీఆర్తో సహా ఏ స్టారు కూడా అన్ని సినిమాలకు దర్శకత్వం చెయ్యలేదు. అది కూడా కేవలం ఆయనకే సాధ్యమైంది. 300కు పైగా సినిమాలలో దాదాపు కృష్ణ నటించిన మల్టీస్టారర్ సినిమాలు 50 ఉన్నాయి. 1983 సంవత్సరం మాత్రం సూపర్ స్టార్ కృష్ణ కెరీర్లో ఓ అద్భుతమైన సంవత్సరం అని చెప్పాలి. ఎందుకంటే ఆ సంవత్సరం ఆయన నటించిన 13 సినిమాలు విడుదల కాగా 6 సినిమాలు 100 రోజులకు పైగా ఆడాయి. కానీ 1972లో అత్యధికంగా కృష్ణ నటించిన 18 సినిమాలు విడుదలయ్యాయి. అంటే అర్థం చేసుకోండి, 12 నెలలకి 18 సినిమాలు ఎలా విడుదల చేశారో. కృష్ణ ఎంత కఠోర దీక్షతో సినిమాలు చేస్తారో అర్థం చేసుకోవచ్చు. ఆ రోజుల్లో రోజుకు 3 షిఫ్టుల ప్రకారం పనిచేసేవారట కృష్ణగారు. అంతేకాదు, ఆ రోజుల్లో సినిమాలు ఇతర భాషల్లోకి డబ్బవటమంటే అసాధ్యమైన పని. కాని కృష్ణగారి 20 సినిమాలు అప్పట్లో తమిళంలోకి డబ్బయ్యాయి. హిందీలోకి డబ్బైన సినిమాలు 10. ఏకంగా కృష్ణ డ్యూయల్ రోల్ చేసిన సినిమాలు 25. డ్యూయల్ రోల్లోనే 25 సినిమాలంటే ట్రిపుల్ యాక్షన్ మూవీస్ కూడా 7 వరకు ఉన్నాయి కృష్ణగారి కథలో. ఇంతేకాదు, తెలుగులో తొలి సాంఘిక కలర్ సినిమా కృష్ణగారి తేనె మనసులు. తెలుగులో తొలి జేమ్స్ బాండ్ సినిమా కృష్ణగారి గూఢాచారి 116. తెలుగులో తొలి మర్డర్ మిస్టరీ జోనర్ సినిమా కృష్ణగారి అవే కళ్ళు. తొలి కౌబాయ్ సినిమా కృష్ణగారి మోసగాళ్లకు మోసగాడు. తెలుగులో తొలి స్కోప్ సినిమా కృష్ణగారి అల్లూరి సీతారామరాజు. తెలుగులో తొలి 70mm సినిమా కృష్ణగారి సింహాసనం. మాస్కో ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శితమైన తొలి తెలుగు సినిమా కూడా కృష్ణగారి సాక్షి సినిమానే. ఇలా అనేక రికార్డుల పరంపర కొనసాగించారు కృష్ణగారు. మరి కృష్ణగారి సినిమాలతో మీకున్న మెమరీస్ని మాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషనల్ సినిమా ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.